जयतल सद्गुरु प्रभु महाराज को जय। गुरुर् ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्री दक्षिणामूर्ति समारंभां श्री शिवरामदीक्षित मध्यमां श्री बुरहानार्य पर्यंतं वंदे श्री सत्ययाक्य गुरु परंपरां। जयतल सद्गुरु प्रभु महाराज को जय। మనకు భారతీయ సంస్కృతిలో ఒక్కో మతానికి ప్రామాణికం ఉంటుందన్నమాట. సాంప్రదాయము అసాంప్రదాయము అనేటువంటి దానికి ఒకటే నిర్ణయం. వేద ఉపనిషత్తులను ప్రామాణికంగా తీసుకొని చెప్పబడినటువంటి సిద్ధాంతం ఏదైతే ఉన్నదో దాన్ని మాత్రమే మన భారతీయ సంస్కృతిలో సాంప్రదాయం కిందకి అంగీకరిస్తారు. మనది సాంప్రదాయం అని చెప్పాలి అంటే అది మనం స్థాపించినటువంటి ఆ సంస్థ కానీ ఆ విధానాలన్నీ కూడా వేదంలో కానీ ఉపనిషత్తుల్లో కానీ ప్రామాణికం ఉండాలన్నమాట. ఇప్పుడు సపోజ్ మనకి అచల సిద్ధాంతం అన్నాం, మంది అచల సిద్ధాంతం. అచల సిద్ధాంతం అనేటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు దీన్ని? భగవద్గీతలో అచలోయం సనాతన అన్నారు. ఇది సనాతన కాలం నుండి ఉన్నది అని చెప్పారు. అయితే సనాతన కాలం నుండి ఉంటే ఎవరు చెప్పుండొచ్చు, మొట్టమొదట ఎవరు చెప్పుండొచ్చు? దానికి ప్రామాణికం ఏంటి? దానికి ఒక ప్రామాణికం ఉండాలి కదా, శాస్త్ర ప్రామాణికం, వేద ప్రామాణికం ఉండాలి కదా. దానికి మనకు దక్షిణామూర్తి ఈ యొక్క అచల సిద్ధాంతాన్ని లోకానికి అందించినట్లుగా మనకు ఈ అనంతోపనిషత్తు ప్రామాణికం ద్వారా తెలుస్తుంది. అంటే దక్షిణామూర్తి ద్వారా విష్ణుమూర్తికి, బ్రహ్మదేవుడికి, అలాగే మిగతా ఉన్నటువంటి దేవతామూర్తులందరికీ కూడా పరంపరాప్రోక్తంగా యొక్క జ్ఞానం ప్రకటితమైంది. దక్షిణామూర్తి అంటే శివుడు, దక్షిణామూర్తి నుంచి శ్రీమన్నారాయణుడు, శ్రీమన్నారాయణ నుంచి సూర్యుడు, యాజ్ఞవల్కి, జనకుడు, శుకుడు, సాందీపుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు, ఉద్ధవుడు, వీళ్ళు ద్వాపారయుగం వరకు వచ్చింది. ఇక కలియుగంలో చాలామంది వేమన యోగి పేరు చెప్తారు. అలాగే మనకు శ్రీధరుల వారు ఎక్కువ ముఖ్యంగా చెప్తారు. శ్రీధరుల వారు పండరీపురం వారిది, వారి శిష్యులు శ్రీమద్ రాముడు శివరామ దీక్షితుల వారు ఇక్కడే ఉంటారు, చౌటప్పల దగ్గరలో. సంస్థాన నారాయణపురం వాళ్ళ ఊరు. మళ్ళీ తర్వాత ఈ యొక్క పరంపరలో శివరామ దీక్షితుల వారు, ఈ పరంపరలో ఉన్నటువంటి ఇంకొక ముఖ్యులు భాగవత కృష్ణదేశకులు వారు ఇటు ఉంటారు. ఆలేరు దగ్గరలో కొలనుపాక అనే గ్రామంలో వారు జన్మించారు. ఆ ప్రాంతంలో నివసించేటువంటి వారు. ఇట్లా మన యొక్క అచల పరిపూర్ణ సాంప్రదాయం దక్షిణామూర్తి నుంచి ప్రారంభమై ఇప్పటి వరకు మనకు చేరింది. అయితే ఒక్కో దానికి ఒక్కొక్కటి ప్రామాణికం. ఇప్పుడు ఆంజనేయ స్వామికి ప్రామాణికం, ఆంజనేయ స్వామికి చరిత్రకు ప్రామాణికం ఏంటంటే పరాశర సంహిత అంటారు. పరాశర సంహిత. అట్లనే ఒక్కో మతానికి ఒక్కొక్కటి ప్రామాణికంగా చెప్తారు కదా. అట్లనే మన అచల ఈ యొక్క సిద్ధాంతానికి, అచల పరిపూర్ణ సాంప్రదాయ సిద్ధాంతానికి ప్రామాణికం ఏంటంటే ఫస్ట్ ఋగ్వేదం చెప్తారు. ఋగ్వేదంలో నాసదీయ సూక్తం అని ఒకటి ఉంది. ఋగ్వేదం దశమ మండలంలో నాసదీయ సూక్తం ఉంది. దాన్ని ప్రామాణికంగా కొంతమంది చెప్తారు. కొంతమంది అనంతోపనిషత్తును ప్రామాణికంగా చెప్తారు. కొంతమంది సర్వసార పూర్ణోపనిషత్తును ప్రామాణికంగా చెప్తారు. కొంతమంది శివరామ దీక్షితుల వారు రచించినటువంటి దీక్షితీయం అనేటువంటి దాన్ని ప్రామాణికంగా చెప్తారు. కొంతమంది భద్రాద్రి రామశతకాన్ని చెప్తారు. కొంతమంది కందార్థ దరువులు, భాగవత కృష్ణ ప్రభులు వారు రచించినటువంటి కందార్థ దరువులు ప్రామాణికంగా చెప్తారు. అంటే మిగతా గురువులందరూ కూడా ఈ యొక్క మనం చెప్పుకున్నటువంటి శాస్త్రాలు కానీ పెద్దలు రచించినటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి శిష్యుడికి ఆ భ్రాంతి నివృత్తి అయ్యేట్లుగా చేయటం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈరోజు ఇక్కడ మనం అనంతోపనిషత్తులో 2 శ్లోకాలను గుర్తు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ అనంతోపనిషత్తు మెయిన్ ఏంటంటే పరిపూర్ణాన్ని సూచించింది. అంటే 3 మంత్రాలు చెప్తారు దీంట్లో. 1 ద్వాదశి, 2 షోడశి, 3 పంచదశి. అంటే 12 అక్షరాల మంత్రం, 16 అక్షరాల మంత్రం, 15 అక్షరాల మంత్రం. ఉత్తది బట్టబయలు ఏమీ లేదు, ఇది 12 అక్షరాల మంత్రం. మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు, ఇది 16 అక్షరాల మంత్రం. కళలో దోచిన శరీరం ఎలాగో అలాగే, ఇది 15 అక్షరాల మంత్రం. అయితే ఇక్కడ అదే ఇక్కడ మనకి అయం వ్యర్థ వాహకోపనబతి అంటారు. ఉత్తది బట్టబయలు ఏమీ కాకున్నది. అంటే ఈ సృష్టిలో
అంటే ఈ ఉత్త బట్ట బయలు తప్ప, ఈ ఉత్త బట్ట బయలు తప్ప ఇంకేమీ లేదు, అది తప్ప ఇంకొకటి ఏమీ లేదు అనేటువంటిది సిద్ధాంతం. మరి కనిపిస్తూ ఉన్నటువంటి జగత్తు ఉంది కదా అంటే, ఈ కనిపించేటువంటి జగత్తు ఎరుక, నామరూపాత్మకమైనటువంటి ఈ చరాచర జగత్తు మొత్తం కూడా ఎరుక అన్నారు. ఈ ఎరుక పరిపూర్ణమనందు పుట్టలేదు అన్నది సిద్ధాంతం. మరి పుట్టినట్టు కనపడుతుంది కదా, మరి ఉన్నట్టు తెలుస్తూ ఉన్నప్పుడు లేదు అని ఎలా అంటాము అంటే, స్వప్న దృష్టాంతం. కళలో దోచినటువంటి శరీరం ఎట్లో ఈ ఇళ్ళలో దోచబడేటువంటివి కూడా లేనివి. అంటే నిద్రపోయేటువంటి వాళ్ళు కలగన్నారు, కళ్ళలో కొన్ని వస్తువులు కనిపించినాయి, నిద్ర లేచిన తర్వాత ఏమీ కనిపించలేదు, లేచిన తర్వాత అవేమీ లేవు. ఎట్లా అంటే మనకి ఓ పాట చదువుతారు గమ్మా, లేనిపోని స్వప్నమందున ఏనుగులు గుర్రాలు రథములు సేనలు సేనాధిపతులాయుని సంభవమైన తనువుల ఏదిరా ఈ జనన మరణము నిజబోధగనిన లేదురా ఈ మోక్ష నరకము. అంటే తాను వచ్చిన చోటు తెలియదు, తాను వచ్చిన చోటు తెలియదు, తనతోటి సర్వము తరలిపోయే బాట నెరుగాదు. లేనిపోని స్వప్నమందున ఏనుగులు గుర్రాలు రథములు సేనలు సేనాధిపతులయోని సంభవమైన తనువుల ఏదిరా ఈ జనన మరణము. తాను వచ్చిన చోటు తెలియదు. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే మీరు ఖమ్మం నుంచి వచ్చా అన్నారు. ఎక్కడి నుంచి వచ్చారంటే ఖమ్మం నుంచి వచ్చా అన్నారు. అంటే నేను అడిగేది మీ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందని నేను అంటలేదు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు అని ప్రశ్న. మళ్ళా మీరు నేను వచ్చా కదా కుర్చీలో, నేను అడిగేది ఈ శరీరం ఎక్కడి నుంచి వచ్చిందని నేను అడగట్లేదు. ఈ శరీరం మీ తల్లిదండ్రుల ద్వారా వచ్చింది, కానీ ఈ శరీరంలోకి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఈ శరీరంలోకి మీరెక్కడి నుంచి వచ్చారు అంటే తాను వచ్చిన చోటు తెలియదు. మరి నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ శరీరంలోకి నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు తెలియదు. ఈ శరీరం వచ్చిందే తెలుస్తుంది. ఈ శరీరానికి పుట్టుట గిట్టుట అనేవి ఉన్నాయి. దీనికి ఆది అంతము ఉంది, మొదలు చివర అనేది దీనికి ఉంది. దీనికి డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ఉంది, ఎప్పుడు ఎండ్ అయిందో ఉంది. శరీరానికి స్టార్ట్ ఉంది, ఎండ్ ఉంది. కానీ లోపల ఉన్నటువంటి చైతన్యం, దానికి ఎండ్ ఎక్కడుంది, దానికి ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయిందో అది తెలియట్లేదు. ఇందులో ఉన్నటువంటి వాడు ఏ లోకంలో నుంచి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఈ శరీరంలోకి వచ్చాడో నాకు తెలియదు. తాను వచ్చిన చోటు తెలియదు. మరి ఎక్కడి నుంచి వచ్చిండో తెలియదు స్వామి. ఈ శరీరంలో ప్రస్తుతం అయితే ఈ శరీరంలో ఉన్నాడు. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తాడో తెలియదు. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఈ శరీరం ఇప్పటి వరకు ఈ శరీరంతో పాటు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇల్లు, వాకిలి, తల్లి, తండ్రి, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, బంగారం, ప్లాట్లు, పొలాలు, తోటలు ఇవన్నీ ఉన్నాయి కదా, సర్వస్వం ఉన్నాయి కదా. ఈ సర్వం ఏమైపోతాయో కూడా తనకు సంబంధం లేదు. తాను వచ్చిన చోటు తెలియదు, తనతోటి సర్వము తరలిపోయే బాట నెరుగాదు. ఏం జరిగిద్దో ఆయనకైతే తెలియదు. ఇది ఎట్లా ఉంది అంటే, లేనిపోని స్వప్నమందున ఏనుగులు గుర్రాలు రథములు సేనలు సేనాధిపతులు అయోని సంభవమైన తనువుల. అంటే ఒక ఆయన పడుకొని నిద్రపోయాడు, ఏనుగులు కనపడ్డాయంట. ఒక రాజుగారు కనపడ్డాడు, ఇంకో రాజుగారి మీద యుద్ధానికి బయలుదేరిండు. ఒక రాజు ఇంకో రాజ్యం మీద యుద్ధానికి బయలుదేరిండు. అవతల కొన్ని ఏనుగులు ఉన్నాయి, యువతల కొన్ని ఏనుగులు ఉన్నాయి. అవతల కొన్ని గుర్రాలు ఉన్నాయి, యువతల కొన్ని ఏనుగులు, గుర్రాలు, రథాలు, సేనలు, సేనాధిపతులు వీళ్ళందరూ కనిపించారు. ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, సేనలు, సైన్యాధిపతులు యుద్ధం చేయడానికి కావాల్సినటువంటి ఆయుధాలు పట్టుకొని యుద్ధం చేస్తూ ఉన్నారు. అంతలోకి తెల్లారింది. ఇప్పుడు మరి ఏనుగు చూసినవా, చూసా. గుర్రం కనబడదా, కనబడదు.
కొన్ని వేల ఏనుగులను చూశా, కొన్ని వేల గుర్రాలను చూశా, కొన్ని వేల ఒంటెలను చూశా, కొన్ని వేల మనుషులను చూశా, వేల మంది మనుషుల్ని చూశా, వేల మంది మనుషులు ఆయుధాలు పట్టుకొని పరిగెత్తటం చూశా, ఒకరినొకరు కొట్టుకోవటం, చంపుకోవటం, ఇవన్నీ చూశా. ఓకే, అనుభవంలో ఉంది. వాళ్ళందరూ నాకు కనిపించారు, నేను వాళ్ళందరినీ చూశా అన్నారు. అయితే నీ కంటికి కనిపించినటువంటి ఏదైతే లోపల ఉండి నేను దర్శించా అంటున్నావు కదా, మరి వాళ్ళందరూ ఏనుగులన్నీ ఎట్లా పుట్టినాయి? వాటిని ఎవరు పుట్టించారు? ఆ గుర్రాలను ఎవరు పుట్టించారు? అంతమంది జనాలు కనపడ్డారు. అంతమంది జనాలను పుట్టించింది ఎవరు? అంతమంది తల్లిదండ్రులు నీకు కనిపించారా? ఏమన్నా ఏమీ కనపడలేదు. వాళ్ళు ఎట్లా పుట్టారు? అయ్యో అని మనలాగా జన్మించినట్లు, పెరుగుతున్నట్లు, మరణిస్తున్నట్లు తెలియలేదు. వాళ్ళు ఏదో స్వప్నమునందు తోచబడ్డారన్నారు. వాళ్ళు ఎప్పటి వరకు ఉన్నారు? మేలుకునేంతవరకే ఉన్నారు వాళ్ళు. నేను ఎంతసేపు నిద్రపోయా మొత్తం కలిపి కూడా అర్ధగంట కంటే ఎక్కువ నిద్రపోలే. మళ్ళీ ఆయన నిద్రపోయింది కూడా ఎంతసేపు? అర్ధగంటే. అర్ధగంటలోనే ఇంత ఓ పెద్ద కథ నడిచింది. ఈ కథకు మూలం తాను కళ్ళలో ఉన్నాడు. వీళ్ళందరినీ చూసిండు, వీళ్ళందరూని చూసిండు. ఏనుగులను చూసిండు, గుర్రాలను చూసిండు, ఒంటెను చూసిండు, ఇంతమంది సైన్యాన్ని చూసిండు, ఆయుధాలను చూసిండు, ఇవన్నీ వాడు కొట్టుకోవటం చూసిండు, ఊరు పరిగెత్తడం, దుమ్ము లేవటం, ఆహాకారాలు పెట్టడం. ఒకటికి చెయ్యి తెగింది, ఒకటి కాలు తెగింది, ఒకటికి శిరస్సు తెగింది, ఒకటి కిరీటం జారిపోయింది, ఒకటి ముక్కు పోయింది, ఒకటి కన్ను పోయింది, ఒకటి చెవు పోయింది. ఇవన్నీ చూస్తాను అనమాట. బా, ఎంత సత్యంగా ఉంది. ఒళ్ళు గగురుపాటుకు గురైంది. విశ్వరూప సందర్శన యోగం, కురుక్షేత్ర సంగ్రామాన్ని పక్క నుంచి చూసినట్టు అనిపించింది ఆయనకి. పట్టుమంట లేస్తే నులక మంచంలో పడుకొని ఉన్నాడు. మరి ఇప్పుడు ఇవన్నీ ఉన్నట్ట లేనట్ట? ఇప్పటికీ కూడా లేచిన తర్వాత కూడా వణుకొస్తుంది. అవన్నీ గుర్తుకొస్తున్నాయి. అవన్నీ తోచబడ్డాయి. అవన్నీ లేవు. అవన్నీ నిజం కాదు. అవన్నీ అబద్ధమే. కానీ నేను కాసేపు నిద్రలో ఉన్నంతసేపు నిజం అనుకున్నా. అవన్నీ అబద్ధమే. కానీ అబద్ధమైతే మరి నిజమని ఎందుకు అనుకున్నావు అంటే, అవన్నీ స్వప్నంలో నిజమే. ఎప్పుడు నిజమవి? స్వప్నంలో ఉన్నంత వరకు అవి నిజమే. కానీ జాగ్రత్త అవస్థలో అవి అబద్ధం. జాగ్రత్త అవస్థలో అవన్నీ అబద్ధమని కొట్టివేయబడింది. అవి నిజం కాదు అని అర్థమైపోయింది. ఆ ఏనుగులు కానీ, అంతమంది జనం కానీ మనలాగా ఒక ఊరు అంత ఉందిగా అమ్మ, ఇంతమంది పుట్టి పెరిగినట్లు కాదు. వాళ్ళు అయోని సంభవులు, తల్లిదండ్రులతో సంబంధం లేకుండా తోచబడినటువంటి మనుషులు వాళ్ళు. కాబట్టి వాళ్ళని నువ్వు ప్రామాణికంగా తీసుకోవద్దు అని చెప్పారు. అయితే ఇప్పుడు లేనివే ఉన్నట్లు తోచబడ్డాయి. స్వప్నమునందు కొన్ని ప్రాణులు లేకపోయినా కానీ ఉన్నట్లు తోచబడింది కదా. అలాగే ఈ జగత్తు నామరూపాలతో కూడి ఉన్నటువంటి ఈ జగత్తు కూడా లేనిదే. ఉన్నట్లుగా మనం భ్రమిస్తున్నాం. పుట్టటం, పెరగటం, మరణించటం, ఇవన్నీ దేహ దృష్టితో చూసినప్పుడు, ఎరుక దృష్టితో చూసినప్పుడు ఉన్నట్లుగా తోచబడుతుంది. కానీ పరిపూర్ణ దృష్టితో ఆలోచించి చూసినప్పుడు ఇవి లేనివే అని దృఢం చేసుకోవాలి. అందుకే కళ్ళలో దోచిన శరీరం ఎలాగో అలాగా ఆయనకు కళ్ళలో దోచిన శరీరాలు ఎట్లో ఈ ఇలలో ఉండేటువంటి ఇవన్నీ కూడా పరిపూర్ణమైనటువంటి మెలకువలో లేనివి అని చెప్పారు. దీనికి 2 శ్లోకాలు చెప్తారమ్మా. నిరాభాసం నిరాధారం స్వప్రకాశ వివర్జితం భ్రాంతి జ్ఞానం పరిత్యజ్య సర్వం నాస్తి ఇది నిశ్చితం. ఇది అనంతోపనిషత్తులో. ఈ బట్టబయలు భాషించదు, దేనికి ఆధారం కాదు. స్వప్రకాశం అను మాట బట్టబయలునకు చెప్పరాదు. భ్రాంతికి మూలమైన జ్ఞానం వదిలితే చాలు, సర్వం లేనట్లే, ఇదే నిశ్చయమని భావము. అంటే ఈ బట్టబయలు భాషించదు అంటే ఇది ప్రకాశించేటువంటిది కాదు. ప్రకాశము అనేటువంటిది అది ఎరుకకు సంబంధించింది. ప్రకాశము అనేటువంటిది దాన్ని ఏమంటారంటే స్వయం ప్రకాశము అన్నారు. ఆత్మని ఏమన్నారు? స్వయం ప్రకాశము అంటే స్వయముగా ప్రకాశించేటువంటిది. అంటే అది వేరే దాని మీద ఆధారపడదు. అర్థమైందమ్మా?
అది ప్రకాశించాలంటే స్వయంగానే ప్రకాశించింది. దాన్ని ప్రకాశింపజేయడానికి ఇంకొకళ్ళు ఉండరు. ఇప్పుడు నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమమమ అని మనకి భగవద్గీతలో పరమాత్మ చెప్తారు. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సూర్యుడు, చంద్రుడు, వీళ్ళందరూ ఉన్నారు కమ్మా, నక్షత్రాలు, గ్రహాలు, ఇవన్నీ వీటన్నిటినీ ప్రకాశింపజేసేది పరమాత్మ, ఎరుక. కానీ ఎరుకను ప్రకాశింపజేసేవాళ్ళు ఇంకెవరూ లేరు. అందుకే దాన్ని స్వయం ప్రకాశము అన్నారు. బ్రహ్మమును స్వయం ప్రకాశము అన్నారు. కానీ వస్తుంది అనుకుందాం, ఇది స్వయం ప్రకాశం అన్నారు. ఇది అయితే మరి ఇది పరిపూర్ణం అనేటువంటిది అది చీకటి కాదు, వెలుగు కాదు, అది సగుణము కాదు, నిర్గుణము కాదు. అర్థమైందమ్మా? సగుణ నిర్గుణములు కానీ కేవలం నిర్గుణము, నిరాకార సాకారములు కానీ కేవలం నిరాకారం. అర్థమైందమ్మా? అట్లా చెప్పారనమాట. ఈ బట్టబయలు ప్రకాశించేటువంటిది కాదు, దీనికి ప్రకాశం లేదు. అంటే చీకటి లేదు, ప్రకాశము లేదు, వెలుగు లేదు, చీకటి లేదు. దేనికి ఇది ఆధారం కాదు. ఈ పరిపూర్ణం అనేటువంటి దేనికి ఆధారం కాదు. ఎరుక ఉందనుకోమ్మా, ఈ జగత్తు మొత్తానికి ఎరుక ఆధారం. ఈ జగత్తు మొత్తానికి ఎరుక ఆధారమై ఉన్నది. కానీ పరిపూర్ణం అనేటువంటిది దేనికి ఆధారం కాదు. ఇప్పుడు మనం ఉన్నామనుకోమ్మ, మన పుట్టుకకు కారణం ఎవరు? మన పెరుగుటకు కారణం ఎవరు? మనం లయం కావటానికి కారణం ఎవరు? సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణలు జరగడానికి కారణం బ్రహ్మము, ఎరుక. అంటే ఈ జగత్తు మొత్తానికి ఆధారం ఎరుక. కానీ ఎరుకకు ఆధారం లేదు, దానికదే ఆధారం అని చెప్పారు. కానీ పరిపూర్ణం అనేటువంటిది ఏ ఆధారము లేనటువంటిది. ఎందుకంటే అది దేనికి ఆధారం కాదు. పరిపూర్ణం అనేటువంటిది దేనికి ఆధారం కాదు. పరిపూర్ణం కూడా దేని మీద ఆధారపడి లేదు. పరిపూర్ణం కూడా దేని మీద అది దేని మీద ఆధారపడదు, అది ఇంకో దానికి ఆధారంగా లేదు, మూలముగా లేదు. అట్లా స్వప్రకాశము అనేటువంటి మాట బట్టబయలునకు చెప్పరాదు అన్నారు. అది పరిపూర్ణము, చాలా గొప్పగా ప్రకాశిస్తుంది అని చెప్పకూడదు. ఎందుకంటే ప్రకాశం అనే మాట దానికి వర్తించదు అని చెప్తున్నారు. భ్రాంతికి మూలమైన జ్ఞానం వదిలితే చాలు. అంటే భ్రాంతికి మూలమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉన్నదో దాన్ని వదిలితే చాలు, సర్వం లేనట్లే, ఇదే నిశ్చయము అని చెప్పారు ఇక్కడ. ద్రష్టు దృక్చ జగత్సర్వం సంభవం నాస్తి సర్వదా మర్కట శృంగవద్భాతి సత్యం సత్యం న సంశయ అన్నారు. అంటే కోతికి కొమ్ములు ఉండటం సత్యమైతే ఈ జగత్తు సత్యం అని చెప్పవచ్చు. కోతి కొమ్ములు ఉంటాయా? ఉండవు. అదే చెప్తున్నాను, మర్కట శృంగవద్భాతి అంటే కోతికి కొమ్ములు ఉన్నాయని చెబితే ఈ జగత్తు సత్యమని చెప్పవచ్చు. కనుక సత్యము కాని వస్తువులు ద్రష్ట, దృక్కు, దృశ్యము, ఈ మూడును సత్యము కావని భావము. అర్థమైందమ్మా? ద్రష్ట కానీ, దృక్కు కానీ, దృశ్యము కానీ, ధ్యాత ధ్యానము ధ్యేయము, జ్ఞాత జ్ఞానము జ్ఞేయము అనేటువంటి త్రిపుటి చెప్పారు కదా. ఈ త్రిపుటి అనేటువంటిది పరిపూర్ణమునందు లేనటువంటిది అని చెప్తున్నారు. అంటే పరిపూర్ణమునందు ఈ ఎరుక సత్యము కాదు అని చెప్తున్నారు. మనకి సత్యమగు బట్ట బయలున అసత్యంబగు ఎరుకనెరిగి సద్గురు కృపచే సత్యము కాదని ఎరుకను సత్యముగా నమ్మి ఉంటే చాలన్న. సత్యముగా నమ్మాలని. దేన్ని నమ్మాలని? ఎరుక సత్యము కాదని ఎరుకను. ఈ ఎరుక సత్యము కాదని తెలుసుకోవాలి. ఎరుక సత్యము కాదని, బట్టబయలే సత్యము అని తెలుస్తాం. అంటే సత్యము అనే పదానికి నిర్వచనం ఏంటంటే, అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలముల యందు లేనటువంటిది, ఎల్లప్పుడూ ఉండేటువంటిది. ఎల్లప్పుడూ ఉండేటువంటిది అంటే సర్వకాల సర్వావస్థల యందు ఎలాంటి మార్పు లేకుండా స్వతః సిద్ధమై ఉండేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని సత్యమగు పరిపూర్ణము అని చెప్పారు. అంటే పరిపూర్ణం అనేటువంటిది ఎప్పుడు ఉంటుంది. పరిపూర్ణంలో ఏ మార్పు లేదు. అది ఎప్పుడూ ఎలాంటి మార్పు చెందదు. ప్రకృతి దాన్ని ప్రభావితం చేయలేదు. అది ప్రకృతికి ప్రభావితం కాదు. ఓకే. కార్యమాయాద్వయం నాస్తి భయబ్రహ్మ సదానహి బ్రహ్మాస్మృహం భ్రమో నాస్తి
వంధ్యాసూను రివాపిచ అన్నారు. గొడ్రాలి కుమారుడు రాజైనాడు అని చెప్పారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? వంధ్యాసూను రివాపిచ, వంధ్యాసూను రివాపిచ అన్నారు. గొడ్రాలి బిడ్డ రాజయ్యి ఈ ప్రపంచాన్ని ఏళ్తున్నాడు అని ఒక ఎగ్జాంపుల్ చెప్పారనమాట. అసలు గొడ్రాలకి బిడ్డలు ఏముంటారు కదా, గొడ్రాలంటేనే బిడ్డలు లేని ఆవిడ, బిడ్డలు లేని ఆవిడకు పుట్టిన ఆయన రాజ్యాన్ని ఏళ్తున్నాడు. ఇది అబద్ధమే కదా, ఇది అబద్ధమే కదా. అంటే ఆవిడకైతే బిడ్డలు లేరు కానీ దత్తత తీసుకుంది. ఆవిడ దత్తత తీసుకున్నాడు, సొంత బిడ్డ కాదు వాడు, ఆయన సొంత బిడ్డ కాదు. వంధ్యాసూనుడు అంటే సొంత బిడ్డ కాదు అని అర్థం, దత్తత తీసుకున్నటువంటి వాడు అని అర్థం అనమాట. అంటే ఒక వంధ్యాసూనుడు అంటే ఒక గొడ్రాలి బిడ్డ ఈ రాజ్యాన్ని ఏలుతున్నాడు, ఒక సమాజాన్ని ఏలుతున్నాడు అని అంటే అది ఎట్లా నిజం కాదో, అలాగే నేనే బ్రహ్మమని అన్న ఎరుకే లేదు, దాని నుండి వచ్చిన కార్యకారణము ఎట్లుండును, కనుక భయము భ్రాంతి ఎప్పుడూ ఉండకూడదు అన్నారు. అంటే ఇప్పుడు నేనే బ్రహ్మమని, అహం బ్రహ్మస్మి అంటాం. అహం బ్రహ్మస్మి అంటే నేనే బ్రహ్మము, బ్రహ్మమే నేను అంటే ఇక్కడ ఇంకో మాట ఏమని చెప్తున్నాడు, దాని నుండి వచ్చిన కార్యకారణములు ఎట్లుండును, కనుక భయము భ్రాంతియు ఎప్పుడూ ఉండకూడదని భావము అని చెప్పారు. ఒకటి, పరిపూర్ణము ఎలా ఉన్నది అంటే పరిపూర్ణము సత్యమై ఉన్నది, పై శ్లోకంలో చెప్పారు. అది పుట్టేది కాదు, పెరిగేది కాదు, నశించేటువంటిది కాదు, సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా ఉంటుంది అన్నారు. పరిపూర్ణం ఓకే, అది అయిపోయింది. మరి ఎరుక కూడా ఎరుక లేనిది అన్నారు. మరి కనిపిస్తూ ఉంది కదా అంటే కనిపించినా కానీ ఎలా ఉన్నది, లేనిదే ఉన్నట్లుగా తోచబడుతూ ఉంది అన్నారు. లేనిదే ఉన్నట్లుగా ఎలా తోచబడుతుంది అన్న దానికి వంధ్యాసూనుడిలాగా ఉన్నది అన్నారు. అంటే గొడ్రాలి బిడ్డవతిగా, గొడ్రాలికి బిడ్డ లేదు కానీ ఉన్నట్లుగా భ్రమింపచేస్తోంది, ఉన్నట్లుగా నా కొడుకే అని చెప్తున్నాడు కానీ అది నిజంగా ఆ కొడుకు కాదు, వేరే వాళ్ళ కొడుకునామా పెంచుకుంటుంది, వేరే వాళ్ళ కొడుకునామా పెంచుకుంటుంది. అట్లే ఈ ఎరుక ఉన్నదని చెప్పిన అంతే. అంటే ఎరుక ఉన్నట్లుగా ఉంది, విచారించితే లేకుండా పోయింది, విచారించినప్పుడు లేదు. ఇది చూడటానికి కనపడుతుంది, దీని పుట్టుపూర్వోత్తరాలు ఏందో తెలుసుకుందామని విచారించితే దీనికి మూలము లేదని తెలిసిపోయింది. పరిపూర్ణమునందు ఇది పుట్టలేదు అని ఒక దృఢత్వం అనేటువంటిది ఏర్పడింది. మరీచిక జలాపూర్ణ కుంభవద్భాతి జగత్ క్షీరపానేన సర్పస్య విషం నస్యే జగత్ భవేత్ అన్నారు. ఎండమావుల నీరును కుండలో నింపుట జరిగేనా, పాలు తాగిన పామునకు విషము విరిగేనా, ఈ జగత్తు ఉన్నదనుకోమని భావము. 2 ఎగ్జాంపుల్స్ మళ్ళీ ఇందులో కూడా మనకు సంబంధించినవి చెప్పారు. ఎండమావుల యందు నీరు తెచ్చి ఒక ఆయన కుండ నింపిండంట. ఎండాకాలం వచ్చిందని ఎండమావులో నీరు తెచ్చి కుండ నింపే తాగనడు, మరి ఎట్లా తాగుతారు? అసలు కుండలో నీళ్ళు ఉంటాయిగా, ఎండమావులు అసలు నీళ్ళు ఉంటాయా? సూర్యుని యొక్క తాపానికి ఆ దూరంలో నీళ్ళ మడుగున్నట్లుగా వీడికి అనిపించింది. ఈయనేదో పోయి అట్లా ముంచుకొని వచ్చినట్టుగా వచ్చిండు. అర్థమైంది? అక్కడ నీళ్లు లేవు, వీడి నీళ్ళు తేలేదు, కుండ నింపలేదు. ఇదంతా అబద్ధం కానీ నిజమని అనుకుంటున్నారు, తెలియక లేనిదే ఉన్నట్లుగా భ్రమిస్తున్నారు. దానికి ఎగ్జాంపుల్ పాలు తాగిన పాముకు విషం ఇరిగేనా. ఒక విషసర్పం అన్నారు, ఒక విషసర్పం ఉంది, దానికి విషం ఎరగడం కోసం నేను పాలు పోస్తున్నా రోజు అన్నాడు. అది ఎన్ని పాలు తాగితే విషం విరిగిద్ది? దానికి విరగదు కదా. అంటే పాలు తాగిన పాము విషం ఇరిగిందంటం ఎంత అబద్ధమో, ఎరుక ఉన్నదని అనటం కూడా అంతే అబద్ధము అని చెప్పారు. ఒక ఆయన యాప చెట్టుకున్నటువంటి చేదు ఎరగాలని చెప్పి రోజు చెరుకు రసం తీసి పానకం పోసిండంట. చెట్టుకి పానకం పోసి పెంచిండంట. దేనికి? వేప చెట్టు తీయగా, ఆ ఆకులన్నీ పండ్లు కానీ తీయగా రావాలని. అది తీపి వస్తుందా? చెరుకు రసం పోసి పెంచినా కానీ ఆ వేప చెట్టు చేదు గుణం ఎట్లా పోదో అర్థమైందమ్మా. ఒకవేళ ఈ లోకంలో ఎప్పుడైనా కానీ చెరుకు రసం పోసి పెంచిన వేప చెట్టు తీయగా ఉందని నిజంగా చెబితే ఎవరైనా, అప్పుడు ఎరుక సత్యమని మనం నమ్మొచ్చు అని చెప్పిన ఇంకో ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇంకోటి
ఒక ఆయన పాలు తీసుకొచ్చి బొగ్గును కడగటం మొదలుపెట్టిండంట. బొగ్గుని కడగటం తెలుపు చేద్దాం అనుకున్నాను ఆయన. ఎవరో చెప్పారంట బొగ్గును తెలుపు చేయాలంటే ఒక ట్రిక్ ఉందనంట. ఏం చేయాలరా అని అంట. పాల పెట్టి కడుగు అదే తెల్లగా అయింది అని అంట. 10 లీటర్ల పాలు తీసుకొచ్చిండట. 100 గ్రాములు బొగ్గు తెచ్చిండట. కడుగుతూ ఉన్నట్టు నల్ల తెల్లపు వచ్చిందా? రాదు. ఎందుకని? ఒకవేళ పాలు పెట్టి కడిగితే ఆ బొగ్గు నలుపు పోయి తెలుపు అయితే ఈ ఎరుక సత్యం అని మనం నమ్మొచ్చు. ఎగ్జాంపుల్స్ అలా చెప్తున్నారు. ఈ జగత్తు ఉన్నదని అనుకోమని భావము. అంటే ఇవన్నీ సత్యమైతే ఈ ఎరుక కూడా సత్యం అని చెప్పి మనం అనుకోవచ్చు అన్నారు. ఇంకొకటి ఉదాహరణ తమ ప్రకాశమానేన భాసతేత్య స్థితే జగత్తు హిమం సూర్యకరే చాస్తి జగత్సత్యం భవిష్యతి అని చెప్పారు. చీకటి చేతనే ప్రకాశం వచ్చేట్లయితే జగత్తు ఉంటుందని నమ్మొచ్చు. ప్రకాశం వచ్చేటైతే అంటే ఒక ఆయన ప్రకాశం రావాలన్నారు, లైట్లన్నీ బంద్ చేసిండు. ఇక్కడ చెప్పాడు చీకటితో ప్రకాశం రావాలన్నా లైట్లన్నీ బంద్ చేసిండు. లైట్లన్నీ బంద్ చేస్తే ఏముంటుంది? చీకటి. ఆ చీకటి చేత చీకటి ఏమైనా ప్రకాశింపజేయలేస్తుందా దేన్నైనా? చీకటి ఎప్పుడైనా ఈ లోకాన్ని ప్రకాశింపచేస్తే, ఒక ఇంటిని ప్రకాశింపజేస్తే ఈ ఎరుక, ఈ జగత్తు సత్యమని మనం అనుకోవచ్చు అని ఒక ఎగ్జాంపుల్. సూర్యకిరణాలు సోకిన కానీ మంచు విరుగనట్లయితే ఈ జగత్తు సత్యముగా ఉండగలదని భావము. మంచుగడ్డ ఉందమ్మ, అక్కడ సూర్యకిరణాలు సోకంలోనే ఆ మంచుగడ్డ బద్దలై పగిలిపోయిందనుకో ఈ ఎరుక సత్యమని మనం నమ్మొచ్చు అన్నాడు. సూర్యకిరణాలు పడితే మాత్రం ఆ మంచుగడ్డ విరిగిద్దా? సుత్తలు తీసుకొని కొడితేనే పెద్ద ఐసు ముద్ద పగలట్లేదు. సోడా బండ్ల కాడ ఐస్ చెక్క తీసుకొని కొట్టంగా అది ముక్కలవుతుంది. అంత గట్టిగా ఉండేటువంటిది 2 సూర్యకిరణాలు ఇట్లా పడంలోనే అది ఏమైనా విరుగుద్దమ్మా? అదిగో సూర్యకిరణాలు పడగగానే మంచు గడ్డ ముక్కలైపోయినట్లు అయితే ఈ ఎరుక సత్యమని మేము నమ్ముతాం, ఈ జగత్తు సత్యమని మేము నమ్ముతాం అన్నారు. రెండు మహిషి గోరూపవద్భాతి జగత్సత్యం భవిష్యతి అగ్నిస్పర్శ జలం పిండం భవే సత్యం భవిష్యతి. బర్రె లేదా గేదె ఆవు రూపం వలె కనపడితే ఈ జగత్తు సత్యమని మనం నమ్మొచ్చు. గేదె ఉందమ్మా, గేదె ఎప్పటికైనా ఆవు అయిద్దా? కానే కాదు. ఒకవేళ అయితే మేము ఈ ఎరుకను సత్యమని అంటాం, ఈ జగత్తును సత్యమని మేము అంటామన్నారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి. అగ్ని యొక్క స్పర్శ వలన జలము ముద్దగా మారితే ఈ జగత్తు సత్యమని మేము నమ్ముతాం అన్నాడు. నీళ్ళు ఉన్నాయి కమ్మా, పొయ్యి కింద మంట పెట్టిండు, గిన్నె నిండా నీళ్లు పోసి పెట్టిండు, అది ఉండ కావాలన్నాడు. ఆ నీళ్ళన్నీ ఉండ కావాలన్నాడు. ఎంతసేపు వేడి చేస్తే ఆ నీళ్లు ఉండైతే ఏం కావు కదా. అగ్ని చేత తప్తం చేసినప్పుడు ఆ పాత్రలో ఉన్నటువంటి నీళ్ళు ఒక ముద్దగా కాకపోతే ముద్దగా అయితే ఈ జగత్తు సత్యం అంట అన్నాడు. అంటే అవి నీళ్లుగా అది ముద్ద కావడం అబద్ధమే, ఈ జగత్తు సత్యం అని అంటాం కూడా అబద్ధమే అని చెప్పినట్లు. పవనోస్త్రేణ విద్యతే జగత్సత్యం భవిష్యతి పర్వతేపి భవేత్పత్రం జగత్సత్యం భవిష్యతి అని. వాయువు వస్త్రము చేత చేల్చబడిన ఈ జగత్తు సత్యముగా ఉండగలదు. పర్వతమునకు ఆకులు చిగురించేనా ఈ జగత్తు సత్యముగా ఉండగలదని భావము అన్నారు. ఎగ్జాంపుల్, ఒక చోట ఒక చీర ఆరేశారు. అటు నుంచి వచ్చిన గాలి చేత ఆ చీర ముక్కలుగా ఛిద్రం అయిపోయిందని ఎవరన్నా చెబితే మనం నమ్ముతామా? అసలు గాలి సోకితే వస్త్రం చినగదు. గాలి సోకితే వస్త్రం చినిగిందని అనుకోవటం ఎంత అబద్ధమో ఈ ఎరుక సత్యమని అనుకోవడం అంతే అబద్ధం అని చెప్పారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పారు. ఇంకోటి ఏమని చెప్పారు? పర్వతానికి ఆకులు చిగురిస్తాయి. పర్వతం అంటేనే రాళ్ళు రప్పలతో ఉండే రాళ్ళకి ఆకులు మొలుస్తాయా? ఆకులు ఉత్పత్తి అవుతాయా? రాళ్లకు ఆకులు ఉత్పత్తి అయితే ఈ జగత్తు సత్యమని ఒప్పుకుంటా, ఎరుక సత్యమని అంటే రాళ్లకు ఆకులు రావటం అబద్ధమే, ఈ ఎరుక సత్యమని అనుకోవటం కూడా అబద్ధమే. ఈ ఎరుక ఎప్పుడు సత్యము కాదు అని చెప్పారు. ఇంకొక శ్లోకం చెప్పుకుంటూ అయిపోయినాం. కరశృంగేణ మహిషో మృతశ్చే జగతస్థితి ద్రష్టు ప్రపంచమిత్యుక్తం మూఢ ఏవ నసంశయ అన్నారు. గాడిద కొమ్ముల చేత దున్నపోతు చచ్చనా?
ఈ జగత్తు సత్యముగానే ఉండును. ఒక ఆయన చేసిందంటే దున్నపోతు చచ్చిపోయింది అన్నాడు. దున్నపోతు ఎట చచ్చిపోయిందిరా అన్నాడు. వాడు వచ్చేప్పుడు గాడిద కొమ్ములు తీసుకొచ్చి దీన్ని పొడిచిండు, అందుకే చచ్చింది అన్నాడు. అసలు గాడిద కొమ్ములు ఉండవు, వాడు పొడవటం ఇదంతా అబద్ధం. గాడిద కొమ్ములతో వాడు పొడిచిండంటాం అబద్ధం. ఎందుకంటే గాడిద కొమ్ములే ఉండవు. గాడిదకి అంటే గాడిద కొమ్ములతో పొడిస్తే చచ్చింది, దున్నపోతు చనిపోయిందంటాం ఎంత అబద్ధమో, ఈ ఎరుక సత్యమని అనటం అంతే అబద్ధం అని చెప్పి చెబుతున్నారు. ఈ తెలివిచే కనపడు ప్రపంచము ఉన్నదని చెప్పినవాడు మూర్ఖుడు మాత్రమే, ఇందుకు సంశయమే లేదని భావము అని చెప్పారు. శుక్తవు రజిత వద్భాతి యథారజౌహి సర్పవత్తు తథా భాసతి సర్వత్ర సర్వం శశవిషాణవత్ అన్నారు. ఈ ఒక్క శ్లోకంతో ఇది క్లియర్ అయిపోయిందమ్మా. ముత్యమును చూసి వెండి అనుకొనుట, తాడును చూసి పాము అనుకొనుట, కుందేలు చెవులను చూసి కొమ్ములు అనుకొనుట ఎంత విచిత్రము, ఈ జగత్తును చూసి నిజమని నమ్ముట కూడా అంతే సత్యము అని భావం. ఒకటి ముత్యపు చిప్ప అంటారు, సుక్తవు రజతవత్ అంటారు. అంటే మనం ఒక సముద్ర తీర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ముత్యపు చిప్పలు ఉంటాయి, చిప్పలు అంటారు కదా. అవి దూరంగా ఉండి చూసినప్పుడు సూర్యకాంతి దాని మీద పడినప్పుడు వెండి అలా తెల్లగా మెరుస్తుంటుందో అలా మెరుస్తుంటుంది. అర్థం. వెండి ముక్కలు ఏమైనా ఉన్నాయో తెచ్చుకుందామని వెళ్తే అవి వెండి కాదు, ముత్యపు చిప్ప. అర్థమైందమ్మా. ముత్యమును చూసి వెండి అని అనుకోవటం ఎంత భ్రమో ఇది కూడా అంతే భ్రమ అని చెప్తున్నాను. తాడును చూసి పాము అనుకోవటం ఎట్లా అట్లా. ఇప్పుడు ఒక ఆయన మస్క చీకట్లో వెళ్తున్నాడు, అక్కడ పాము కనపడదని భయపడ్డాడు. అంతలో ఒక పెన్నామా అని కేకేసిండు, ఆమె లైటు కర్ర తీసుకొని వచ్చింది. తీరా చూస్తే అక్కడ పాము లేదు, తాడే ఉంది. నిజంగా అక్కడ పాము ఉందా? లేదు కానీ ఉన్నదని భ్రమించిండు. తాడు పాము అవటం ఎంత నిజం పాము తాడే నిజంగా పాము అయితే ఈ జగత్తు సత్యమని మనం అనుకోవచ్చు అండి. తాడు ఎప్పటికీ పాము కాదు. అలాగే ఈ జగత్తు ఎప్పుడు, ఈ ఎరుక ఎప్పుడు సత్యము కాదు అని చెప్తున్నారు. ఇంకొక మాట, కుందేలు కొమ్ములు అన్నారు, శశివిషాణవత్ అన్నారు. శశివిషాణం అంటే కుందేలు కొమ్ములు. కుందేలు పరిగెత్తుతూ ఉందనుకోమ్మా, దాని చెవులు పైకి నిక్కుపరుచుకొని ఉంటాయి. ఆ దూరంగా ఉండి చూసినప్పుడు ఆ చెవులే కొమ్ములుగా మనకి భ్రమింపజేస్తాయి. కుందేలు చెవులే కొమ్ములుగా భ్రమింపజేస్తాయి. అట్లనే ఎవరన్నా వచ్చి కుందేలు కొమ్ములతో ఆయన పొడిచి చంపిండు అని అంటాం ఎంత అబద్ధమో, ఎరుక ఉన్నదని అనుకోవడం కూడా అంతే అబద్ధం. ఎందుకంటే అసలు కుందేలు కొమ్ములే ఉండవు, కుందేలుకి కొమ్ములే ఉండవు. ఓకే, అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈ ఎరుక జగత్తు ఏదైతే ఉన్నదో ఇది సత్యము కాదు, పరిపూర్ణము మాత్రమే సత్యము అని మనకు దృఢం కావటం కోసం ఇన్ని ఎగ్జాంపుల్స్ చెప్పారు. అంటే ఇంత ఖచ్చితంగా చెప్పారు. ఎవరు చెప్పారు? అప్పుడు సనాతన కాలంలో అనంతోపనిషత్తు రచించినటువంటి మహాత్ముడు ఈ యొక్క జ్ఞానాన్ని మనకు అందించటం కోసం సూచించారు. అంటే పరిపూర్ణమే ఉన్నది, ఈ ఎరుక జగత్తు లేనిది అని చెప్పారు. మరి ఎరుక అస్సలు లేదా? ఎందుకు లేదు? ఎరుక లేదా? కనపడుతూనే ఉందే. ఎరుక లేదని ఎవరు చెప్పారు? అమ్మ, సాధకుడు యొక్క స్థాయి. గురువుగారు ఏం చెప్తున్నారు? సాధకుడు, శిష్యుడు ఎంతవరకు అర్థం చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఏంటంటే అమ్మ, ఫస్ట్ సాధకుడు మొదటి లెవెల్, దేహము నేను. గురువుగారి దగ్గరకు వచ్చిండు, గురువుగారి దగ్గరకు వస్తే ఏ వంతు పట్టట్లా, దేహమే నేను అనుకొని వచ్చిండు. గురువుగారు కొంచెం విచారణ చేసిన ఆయన, దేహం కాదు నాన్న, దేహం కంటే ఇంద్రియాలు విశేషమైనటువంటి, ఇంద్రియాలు అవి ఎట్లుంటాయి అన్నాడు. ఇంద్రియాలు అంటే అవి ఎట్లుంటాయి అన్నాడు. ఇప్పుడు చెవు కనపడుతుంది, చెవు కాడ చర్మం ఉందా? ముక్కు కాడ చర్మం ఉందా? ఈ అంతా చర్మం అంతా అదే ఉంది కదా. కన్ను కాడ ఇక్కడ అదే చర్మం ఉంది, ఇక్కడ అదే చర్మం ఉంది, అన్నిటి దగ్గర అదే చర్మం ఉంది, అదే మాంసం ఉంది, అదే నరాలు, శరీరం అంతా అవే ఉన్నాయి కదా. మరి శరీరం అంతా అవే ఉన్నప్పుడు మరి కళ్ళు ఎందుకు వినలేకపోతున్నాయి? చెవులు ఎందుకు చూడలేకపోతున్నాయి? వేరు పనులు ఎందుకు చేస్తున్నాయి? అంటే చెవి చేసే పని కన్ను చేయట్లా, కన్ను చేసే పని ముక్కు. ఇప్పుడు ముక్కులో ఏమైనా కనపడుతుందా? మనకి ఏమైనా ఇంద్రియం ఉందన్నారు, నాసికేంద్రియం అన్నారు. దాన్ని ఏముంది ముక్కులో? చెవుల్లో శ్రవణేంద్రియం అన్నారు. చెవికి శ్రవణేంద్రియానికి చెవికి చెప్పారు కమ్మా. ఇప్పుడు చెవు శబ్దాన్ని వింటుందంటే చెవి గోళకం,
ఒక మాంసం ఉంది ఇందులో. మాంసానికి వినే శక్తి ఉందా? ఒక జడ పదార్థం ఇది, దీనికి వినే శక్తి లేదు. వినే శక్తి లోపల ఇంద్రియం వేరే ఉంది. చెవి గోళకం వేరు, ఈ మాంసమయమైనటువంటి ఈ పదార్థం వేరు, ఈ పదార్థం వెనక ఉన్నటువంటి ఇంద్రియ శక్తి వేరు. అర్థమైందా? ముక్కే ఉంది, ఏముంది ఇందులో? మాంసమే ఉంటుంది కదా. చెవుకాడున్న మాంసమే మెటలే ఉంది. ఇక్కడ కూడా చెవుకాడున్న మెటలకి ఇక్కడ ఉన్న మెటలకి ఏం డిఫరెన్స్ ఏం లేదు, టెస్ట్ చేసినా సేమ్ ఉంటుంది. కానీ ఇక్కడ వాసన ఎరుగుతుంది, ఇక్కడ వాసన ఎరిగే శక్తి ఉంది. ఆ శక్తి పేరు, దాన్ని ఇంద్రియం అన్నారు, ఇంద్రియ శక్తి అన్నారు. చెవి దగ్గర ఉండే ఇంద్రియ శక్తి వేరు, నాసిక దగ్గర ఉండే ఇంద్రియ శక్తి వేరు, నాలుక దగ్గర ఉండే ఇంద్రియ శక్తి వేరు, కన్ను దగ్గర ఉండే ఇంద్రియ శక్తి వేరు, చర్మము దగ్గర ఉండే ఇంద్రియ శక్తి వేరు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములను గ్రహించేటువంటి ఇంద్రియాలు అవి. ఇంద్రియాలు అంటే అవి స్థూలము కంటే ఇంకొంచెం సూక్ష్మమైనటువంటివి, అవి కంటికి కనిపించేవి కావు. శ్రోత్రేంద్రియము, త్వగీంద్రియము, చక్షురింద్రియము, నాసికేంద్రియము, చెప్పారు కమ్మా. ఘ్రాణేంద్రియము ఇంద్రియము అని చెప్పారు. అంటే ముక్కు వేరు, ఘ్రాణేంద్రియం వేరు, కన్ను వేరు, చక్షురేంద్రియం వేరు, చెవి వేరు, శ్రవణేంద్రియం వేరు, నాలుక వేరు, జిహ్వేంద్రియం వేరు, చర్మం వేరు, త్వగీంద్రియం వేరు. ఆ పదార్థాలకు వేరుగా ఈ యొక్క శక్తులు, 5 రకాల శక్తులు ఇందులో పనిచేస్తున్నాయి. వాటిని గుర్తించాలని చెప్పారు. ఫస్ట్ అయిన శరీరం అంతా ఒకటే అనుకున్నాను. మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళిన తర్వాత 5 జ్ఞానేంద్రియాలు 5 విడివిడిగా ఉన్నాయి, 5 శక్తులు ఉన్నాయని చెప్పి గుర్తించండు. అప్పుడు చెప్పిన తర్వాత ఇంతవరకే అనుకున్నాడు, పర్వాలేదు నేను కొందరు. మళ్ళీ తర్వాత ఈ 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కానీ ఈ 5 జ్ఞానేంద్రియాల వెనక పనిచేసే శక్తి ఇంకొకటి ఉంది, దాన్ని మనసు అన్నాడు. అంటే ఫస్ట్ శరీరం అనుకున్నాడు, శరీరం కంటే ఇంద్రియాలు గొప్పే అనుకున్నాడు, ఇంద్రియాల కంటే మనసు గొప్పది అనుకున్నాడు. తర్వాత ఇంకొంచెం అయింది, మనసే గొప్పది. మనసు కూడా జడ పదార్థమేనైనా మనసును నడిపించేటువంటిది, మనసును కదిలించేటువంటి శక్తి వేరే ఉంది, దాని పేరు ఆత్మ అన్నారు. మనసు కంటే సూక్ష్మమైనటువంటిది ఆత్మ అన్నారు. ఓకే, అదే నువ్వు అన్నారు. ఓకే, అంటే శరీరం కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనసు గొప్పది, మనసు కంటే ఆత్మ గొప్పది అని అంటే ఆత్మే నేను, నేనే ఆత్మ అన్నాడు. మరి అయిపోయింది కదా స్వామి, మరి ఆత్మే నేను కదా, ఇక అంతకంటే అదే అల్టిమేట్ కదా. ఇది అల్టిమేట్ కాదు నాయన, ఇంకా నువ్వు పరిపూర్ణాన్ని తెలుసుకోవాలన్నాడు. పరిపూర్ణాన్ని అది ఎట్లా తెలుసుకోవాలా అన్నాడు. పరిపూర్ణం అంటే ఏంటి, అది ఎట్లా తెలుసు? పరిపూర్ణం అని అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నది అన్నారు. పరిపూర్ణం అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నది. దాన్ని ఎట్లా చూడాలి అంటే అది చూడబడేటువంటిది కాదు, ఇంద్రియాలకు అందేటువంటిది కాదు, అది ఇంద్రియాతీతము. అది అసలు ఆత్మనే ఇంద్రియాతీతం అన్నారు. ఆత్మనే ఇంద్రియాతీతం. ఇంకా పరిపూర్ణం ఇంద్రియాలకు అందేది కాదు కదా, కాదది నీచే తెలియని అన్నారు. ఏమన్నారు? లేదనకు, ఆ పరిపూర్ణాన్ని లేదని నీకు కనిపించకపోయినంత మాత్రం లేదంటే, నీకు చూడటం రాలేదు, నీకు చూడటం రాకపోయినంత మాత్రాన పరిపూర్ణం లేదని నువ్వు అనేది కాదు. పరిపూర్ణము ములుగురుచ్చ సందులేఖను కలిగున్నది బట్టబయలు కదరా మాయన్న. ఇదిగో చూడు కథలదోయన, ఇదిగో చూడు కథలదోయన, అంతటా వ్యాపించి ఉందనని పరిపూర్ణాన్ని ప్రత్యక్షం కాదు, పరిపూర్ణము ప్రత్యక్షం అన్నారు. గురుమూర్తి చూపకున్నను పరిపూర్ణం బెట్లు తనకు ప్రత్యక్షమగును. గురుమూర్తి చూపెనేను పరిపూర్ణము తనకు లెస్స ప్రత్యక్షమవురా చూస్తూనే ఎరుక ప్రత్యక్షంగానే ఉందన్నారు. ప్రత్యక్షం అంటే ఏంటి? ప్రత్యక్షంగా కనిపించేది. ప్రత్యక్షంగా కనిపించితే ఏది మరి కనపడుతుందంటే కనపడుతుంది, కనపట్టలేదంటే కనపట్టలేదు. అర్థమైందమ్మా? అందుకే ఏమన్నా పరిపూర్ణం కనిపిస్తుంది కానీ అది ఇట్లా ఉన్నదేనని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికి వీలు కాలేదు. అందుకని లేదనుకో, ఉన్నది అదిగో, లేదని నువ్వు అనుకో, ఉన్నది అదిగో. చూసిన చూడటం వరకు, చూసిన తర్వాత తెలిసింది నాకు, తెలిసింది దాన్ని నీ వెరిగేవా ఎట్లా చెప్తూ? ఇది ఈ పరిపూర్ణం అంటే ఇది నల్లగుందని చెప్తావా, తెల్లగుందని చెప్తావా, పొట్టి ఉందంటవా, పొడుగుందంటవా, తీయగుందంటవా, ఎట్లుందని చెప్తూ? అట్లా ఉందని ఇట్లా ఉందని వర్ణించి చెప్పడానికి వీలుందా? ఇంద్రియములకు కాదది నీచే తెలియను, కాదది నీచే తెలియని ఏదిరా తన్మాత్ర సమితి ఈ బట్ట బయట, అది శబ్దస్పర్శ రూపరసగంధాది తన్మాత్రలకు అతీతమైనటువంటి దాన్ని నువ్వు ఎట్లా తెలుసుకుంటావు? ఒక ఆయన యుక్తి చెప్పారు, ఒక గురువుగారు యుక్తి, నువ్వేం చేయాలి? పరిపూర్ణం చూడాలన్నాడు. ఒక పరిపూర్ణం అంతేనా అన్నాడు. ఓకే, పరిపూర్ణాన్ని చూడాలంటే ఒక ట్రిక్ ఉంది నా దగ్గర, చూడుకో అన్నాడు. సరే గురువుగారు చెప్పండి, నేను చూస్తాను. అయితే పరిపూర్ణాన్ని చూడాలంటే ఆ రీట్ని ఇడిచిపెట్టాలన్నాడు. ఆ రీట్ని ఓ సింతేనా ఇడిచిపెడతా చెప్పండి అన్నాడు.
శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము వీటన్నిటిని ఎరిగేటువంటి తెలివి, ఎరుక. ఈ ఆరిటిని ఇక్కడ పెట్టుకో, నీకు పరిపూర్ణంగా కనబడింది అన్నాడు. ఈ ఆరిటిని విడిచిపెట్టి నువ్వు అసంటకు పోయి చూడు, అసంటుకు పోతే నీకు కనపడిద్ది అన్నాడు. ఈ ఆరిటిని విడిచిపెట్టిండు. అర్థమైందమ్మా? శబ్దాలను విడిచిపెట్టిండు, స్పర్శ, రూప, రస, గంధాలు అంటే 5 ఇంద్రియాలని విడిచిపెట్టిండు. 5 ఇంద్రియాలని విడిచిపెట్టిండు. ఈ 5 ఇంద్రియాలకి మూలమైనటువంటి తెలివి, జ్ఞానము, ఎరుక, శుద్ధ ఎరుక, దాన్ని కూడా విడిచిపెట్టిండు. అది కూడా విడిచిపెట్టిన తర్వాత ఇంకేముంటుంది ఏం చూడటానికి? అదే పూర్ణత్వం. ఇవన్నీ విడిచిన తర్వాత ఉండేదే పూర్ణ. అంటే ఏంటర్థం? పరిపూర్ణుడు కావాలంటే ఇవన్నీ విడవటమే. ఇవన్నీ విడిచిన వాడికి అది అనుభూతికి అందుద్ది. అనుభూతికి అందుద్దా అంటే వాడికి అర్థమైంది. అది పరిపూర్ణమును దర్శించడం అంటే అట్లా చెప్పారు. పరిపూర్ణమును దర్శించాలంటే వీటిని విడిచిపెట్టాలి. వీటిని విడిచిపెడితే నీకు అర్థమైంది. అందుకే ఏమని చెప్తారు? చూపించ చూపరానిది. చూపించ చూపరానిది. చూపించితి. చూపించ చూపరానిది చూపించితి. నీవు ఉండ చూచితివి కదా. ఉండ చూచితివి కదా. చూపించ సూచనేనిది దీన్నే ప్రొద్దిక తలచ మాకు. ఇదే గురుబోధ. నిన్నంటది ఇతరమే బాధ. నా పాప నాకును నా చిన్ని నాయన నా పెన్ని థానమ నా రత్నములకుండా ఇదే గురుబోధ. నిన్నంటదు ఇతరము ఏ బాధ అన్నారు. చూపించ చూపరానిది. ఆ పరిపూర్ణమైనటువంటిది చూపించడానికి వీల్లేదని చెప్పారు. చూపించ చూపరానిది. చూపరానిది అన్నారు. మరి చూపించడానికి వీల్లేదన్నారు గురుస్వామి. చూపించడానికి వీల్లేదు, కానీ నేను చూపిస్తాను నీకు. నా గురువు నాకు చూపెట్టారు. నా గురువు నాకు ఎట్లా చూపెట్టారో నేను నీకు అట్లా చూపిస్తా. సంజ్ఞ ద్వారా గురువు ఎలా దర్శింపజేస్తారు? దాన్నే గురు అనుగ్రహం అన్నారు, గురు కృప అన్నారు. దాన్ని ఏమన్నారు? గురు కృప అన్నారు, గురు అనుగ్రహం అన్నారు, సంజ్ఞ అన్నారు. గురువు ఏం చేస్తారు? సంజ్ఞ చేస్తా అన్నారు. గురువు యొక్క సంజ్ఞ ద్వారా, గురువు యొక్క సంజ్ఞ వెంబడి వెళ్ళిన శిష్యుడు దాన్ని దర్శించగలుగుతాడు. దాన్నే ఉండ చూడటం అంటే పరిపూర్ణము ఉన్నది అనేటువంటి జ్ఞానం నీకు దృఢం చేస్తా. పరిపూర్ణము ఉన్నట్లుగా నీకు దృఢం చేస్తా. ఉండ చూచితివి కదా, నేను చూపెట్టా, నువ్వు చూసినావు కదా, ఇంక చాలు. ఇదే గురుబోధ అంటే. చూపించ చూపరానిది చూపించితి ఉండ చూచితివి కదా. చూపించ సూచనేనిది దీన్నే ప్రొద్దిగా దాల్చమ. ఇది చూసిన తర్వాత నేను అట్టుంది ఎట్టుందని ఇక దాల్చమాకు. నువ్వు మళ్ళా మీ ఊరు వెళ్ళిన తర్వాత వాళ్ళకి చెప్పి వీళ్ళకి నేను చూశాను నువ్వు అనమాకు. నువ్వు అనమాకు. చూపించ సూచన దీన్ని ఏ ప్రొద్దిక దలచమాకు. ఇదే గురుబోధ. నిన్నంటదు ఇతరం. ఇట్లా చూసినావు కదా, ఇట్లే ఉండు. ఇట్లున్న తర్వాత నువ్వు నాకు అది కావాలి ఇది కావాలి భ్రాంతిలో పడి కొట్టుకోవద్దు. నిన్నంటది ఇతరము ఏ బాధ అంటే చూడటానికి వీలు లేనటువంటి యతోమాచా నివర్తంతే అప్రాప్య మనసా సహా అన్నారు. అక్కడ ఆ యొక్క పరిపూర్ణాన్ని గురించి వాక్కుతో వచించడానికి వీలు లేనిది అన్నారు. మనస్సుతో గ్రహించడానికి కూడా సాధ్యము. ఊహకు అందేటువంటిది కూడా కాదు. ఎందుకంటే ఊహ కూడా కొంతవరకే వెళ్ళి వెనక్కి రిటర్న్ అవుతుంది. నీవు ఊహించి చెబుదామన్నా కానీ ఎంతవరకు నీ ఊహ వెళ్తుందో కొంతవరకు వెళ్ళాక రిటర్న్ అవుద్ది. కానీ ఆ పరిపూర్ణాన్ని గురించి ఊహించలేదు. అప్రాప్య మనసాచహ. వాక్కుతో వచించలేవు, మనస్సు ద్వారా ఊహించి కూడా ఆ యొక్క పరిపూర్ణాన్ని నువ్వు తెలుసుకోలేవు. మరి ఎట్లా స్వామి అంటే గురుడొకడు తప్ప. పరిపూర్ణమును గురుడొకడు మాత్రమే పరిపూర్ణ గురువు మాత్రమే ఆ పరిపూర్ణ సంజ్ఞ చేయగలుగుతాడు, పరిపూర్ణ సూచన చేయగలుగుతాడు. అంటే ఇంకొక మాట, నేతి మహావాక్య రీతి అన్నారు. ఒక్క మాటతో కంక్లూడ్. నేతి మహావాక్య రీతి అన్నారు. అంటే ఇది కాదు అనుకుంటూ పోయిన తర్వాత చివరికి ఇక ఇది కాదు అనటానికి వీలు లేనటువంటి పరిస్థితి ఏదైతే ఉంటుందో దాన్ని అక్కడ నువ్వు ఆగి అంతే. మళ్ళీ ఆగినాక ఇది పరిపూర్ణం అని నువ్వు అనటం లేదు. ఇక నువ్వు అనటానికి ప్రశ్న లేనప్పుడు మిగిలేది పరిపూర్ణం. నువ్వు ప్రశ్న ఇది కాదు అన్న తర్వాత మిగలకపోతే అది పరిపూర్ణం. దీనికి ఎగ్జాంపుల్ చెప్పారు. సీతారాముల కళ్యాణం సందర్భం అయితే శ్రీరాముడు జనంలో కూర్చున్నాడు. చుట్టూ రాజులు వాళ్ళందరూ కూర్చున్నారు. ఎవరో వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, సీతాదేవి ఫ్రెండ్స్ ఉంటారు కదా, శ్రీరామచంద్రుడు ఎవరో నాకు చెప్పువా, మేము చూడలేదు అంటారు. మేము చూడలేదు అంటారు. చూపిస్తావా అంటారు.
అయితే రాముడు చుట్టూ కూర్చున్నారుగా. ఒక అప్పుడు చూపెడతాను, పక్కన ఒక ఆయన కూర్చొని ఉంటా. ఆ ఎర్ర కిరీటం ధరించినటువంటి వాడా అన్నారు. కాదు అన్నది. కాదు అని చెప్పింది. తర్వాత మరి ఆ బ్లూ రంగు కిరీటం ధరించినటువంటి వ్యక్తి కాదు అని చెప్పింది. మరి ఎరుపు రంగు వస్త్రాన్ని ధరించినటువంటి వ్యక్తి అన్నారు. కాదు అన్నది. ఇలా అందరినీ అడుక్కుంటూ వచ్చిన తర్వాత అప్పుడు శ్రీరామచంద్రమూర్తిని దర్శింపజేసి ఆ విల్లు ధరించినటువంటి, ఆ ధనుర్బాణాలు ధరించినటువంటి మూర్తియా అని అడిగారు. ఆ స్వామి అని అడిగారు. వారా అని అడిగారు. మాట్లాడలేదు. అంటే ఏమిటి అర్థం? మాట్లాడలేదంటే రాముడని ఒప్పుకున్నట్టే కదా. అంటే మిగతా వాళ్ళందరినీ కాదు 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 అన్న తర్వాత పరిపూర్ణం దగ్గరకు వచ్చిన తర్వాత మాటకు అందలేదు. ఇక మాటతో చెప్పాల్సిన అవసరం లేదు, బోధపడింది. మాటతో చెప్పవలసిన అవసరం లేకుండానే ఎట్లా తెలిసిందో పరిపూర్ణం కూడా దేహము కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, ప్రాణము కాదు, బుద్ధి కాదు, ఆత్మ కాదు, ఎరుక కాదు. ఎరుక కూడా కాకపోతే ఏముంటుందో అది ఆత్మే ఎరుక. ఆత్మే ఎరుక, ఎరుకే ఆత్మ, రెండు వేరు వేరు కాదు. అయితే అమ్మ మనకి చెప్పే సందర్భంలో అలా చెప్పారు. మొత్తం 4 శరీరాలమ్మ. మరుపన తొలిమేనులు 3, ఎరుకన 4వ శరీరము. అంటే మొత్తం ఎన్ని శరీరాలు? 4 శరీరాలు. అంటే స్థూలము, సూక్ష్మము, కారణము అనేటువంటి ఈ 3 శరీరాల్ని మరుపు దేహాలు అన్నారు. వీటిని అజ్ఞాన శరీరాలు అన్నారు. సూక్ష్మం అంటే కారణ శరీరము, మూలమైనటువంటి ఈ 3 శరీరాలు అజ్ఞాన శరీరాలు అన్నారు. అంటే వాటికి స్వయం ప్రకాశం లేదు. మహాకారణ శరీరం 4వ శరీరం, ఎరుకన 4వ శరీరము. ఎరుక అనేటువంటిది 4వ శరీరం, అది జ్ఞాన శరీరం. ఈ 3 అజ్ఞాన శరీరాలు. అయితే జ్ఞాన శరీరం ఉంటేనే ఈ 3 శరీరాలు పనిచేస్తాయి. జ్ఞాన శరీరం లేకపోతే అయితే ఆ జ్ఞాన శరీరం ఏంటది? జ్ఞానమే శరీరం. ఇక్కడ అర్థమైందమ్మా? మళ్ళీ జ్ఞాన శరీరం ఎట్లుంటుందని ఇంకొక ఆయన అడుగుతారు. ఓ నాయన, అది కాదు. నీలో ఉన్న జ్ఞానమే 4వ శరీరం. నీలో ఉన్న జ్ఞానమే 4వ శరీరం. అర్థమైందమ్మా? నీలో ఉన్న జ్ఞానము ఏదైతే ఉన్నదో దానికి మూలం లేదు, దానికి అదే మూలం. మూలము లేనిది, మూలము లేని గుర్తెరిగే జ్ఞానం ఏదైతే ఉన్నదో అదే 4వ శరీరం. మూలము లేని గుర్తెరిగే శరీరము అదే జ్ఞానమే శరీరముగా కలిగినటువంటిది. ఈ డ్రామాలంటే పిల్లగాడికి ఎంటర్టైన్మెంట్ కోసం లో స్థాయిలో అవన్నీ చెప్పవలసి వచ్చింది. ఒకేసారి అర్థం కాదుగమ్మా పిల్లవాడికి. అందుకని ఫస్ట్ కింది నుంచి అర్థం కావటం కోసం. అయితే ఇవి అంటే అంతే. అంటే సాధకుడిని ఒక క్రమ పద్ధతిగా ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే సాధకుడు కింది స్థాయిలో ఉన్నాడు కాబట్టి వాడికి ఒకేసారి పరిపూర్ణం అంటే అర్థం కాదు. అందుకని ఫస్ట్ దేహం కాడ నిల్చుంటాడు, దేహానికి సంబంధించిన విషయాలు చెప్పాలి. తర్వాత ఇంద్రియాల స్థాయికి వచ్చిండు, కొంచెం ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ వెళ్ళిన తర్వాత చివరికి ఆత్మ, బ్రహ్మము అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అహం బ్రహ్మస్మి, ఈ సృష్టికి మూలం నేనే అన్నాడు. ఈ సృష్టికి మూలం నేనే అన్నాడు. ఓకే, మూలం నేనే అన్నాడు. మరి నీకు మూలం ఎవరు? నాకు వేరే మూలం ఎవరు లేరు, నాకు నేనే మూలం. నాకు వేరే మూలం లేదు, మూలం నాకు లేదు. నేనే అన్నిట్లో ఉండి ఎరుగుతూ ఉన్నా. నాకు వేరే మూలం లేదు, మూలం లేనిది అన్నిట్లో ఉండి నేను ఎరుగుతున్నా, గుర్తెరుగుతూ ఉన్నా. ఆ గుర్తెరిగేటువంటి జ్ఞానమే నేను, అదే మూలం నేను గుర్తెరిగే శరీరం. అయితే నేను పరిపూర్ణమునందు లేను అన్నాడు. నేను ఉన్నా కానీ ఎక్కడ లేను? పరిపూర్ణమునందు లేను అని. అంటే సాధకుడు ఈ ఎరుక పరిపూర్ణమునందు లేదు అని దృఢ నిశ్చయమైతే చాలు. ఎట్లంటే అమ్మా, తానే ననకను నిండిన దానికి పేరేమి బయలు. నేననుచును నేననియదు నేనెవరు లేనెరుక. ఉండి ఉంటే లేనే లేవు సుమ్మి, అంటిని అంటే లేనే లేవు. లేనని నీవు లేకపోయిన వెనుక తావుండు కదా ఉంటే దాన్ని ఎట్లెరగదా నీవు? లేనే లేవు సుమ్మి, అంటిని అంటే లేనే లేవు సుమ్మి అని. అంటే తాను నేను అనకుండా ఉన్నది ఒకటి ఉంది, తాను నేను అనేటువంటిది ఒకటి ఉంది. 2 ఉన్నాయి.
అంటే ఉనికి కూడా లేనటువంటిది. నేను ఉన్నాను అని, నేను లేను అని కూడా పరిపూర్ణ విషయం పరిపూర్ణానికి తెలుసా? పరిపూర్ణమైన విషయం పరిపూర్ణమైన విషయం పరిపూర్ణానికే తెలియదు. మరి ఎవరికి పరిపూర్ణమైన విషయం ఎవరికి తెలియాలి? ఇప్పుడు ఎరుకకే తెలియాలా? ఇప్పుడు పరిపూర్ణానికి సంబంధించిన ముచ్చట ఎవరికి అవసరం? ఎరుకకే అవసరం. ఎందుకంటే పరిపూర్ణమును దర్శించితే మాత్రమే దీని యొక్క భ్రాంతి తొలగుతుంది. పరిపూర్ణమును దర్శించకుండా ఎరుక యొక్క భ్రాంతి పోదు. అందుకని ఎరుక భ్రాంతి తొలగుటకై గురుడు పరిపూర్ణము యొక్క సూచన చేయవలసినటువంటి అవసరం వచ్చింది. ఇప్పుడు సాధకుడికి గురువుగారు శిష్యుడికి పరిపూర్ణ సూచన చేశారు, ఎరుక లేకుండా పోయింది. ఏ శిష్యుడైతే గురువు సూచన చేసిన పద్ధతిగా పరిపూర్ణమును ఎరుకను ఎరిగి పరిపూర్ణ మెరుకాల ఎరిగి ఎరుకను మాను. ఇప్పుడు ఎరుకను ఎరిగింది ఎవరు? ఎరుకే. పరిపూర్ణాన్ని ఎరిగింది ఎవరు? ఎరుకనెరిగింది ఎరుకే. పరిపూర్ణాన్ని ఎరిగింది కూడా ఎరుకే. అందుకే ఏమన్నారు? పరిపూర్ణము ఎరుకల ఎరిగి, పరిపూర్ణ మెరుకాల ఎరిగి ఆ ఎరిగిన ఎరుకను మాను. ఆ ఎరుగున ఎరుక లేనిదని చెప్పి లేకుండా ఉంటే సరి అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి మనం ఆ పద్ధతిగా లేని ఎరుక లేనిదని, ఉన్నదాన్ని ఉన్నట్లుగా లేనిదాన్ని లేనట్లుగా ఎరిగి లేకుండా పోతే సరి అని మనకు సూచించడం అనేటువంటిది జరిగింది. ఆ పద్ధతిగా మనం నడుచుకునే ప్రయత్నం చేయాలి. అందరికీ జయగురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. జై గురు.